అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ శాడిస్ట్ 46వ భాగం. రచయిత పున్నాగవల్లి గారు. ఇన్ని రోజులుగా నాలో రగులుతున్న పగ అనే అగ్ని ఈరోజు చల్లారబోతోంది. నా రక్తం నా పగని ఖచ్చితంగా చల్లారుస్తుంది అని మనసులో అనుకుంటూ వికృతంగా నవ్వుతూ వెనక్కి తిరిగాడు ముకుందరావు. గుమ్మం దగ్గర నిలబడి 2 చేతులతో గుమ్మాన్ని పట్టుకొని తన వైపే చూస్తూ నిలబడ్డాడు అంతర్. అక్కడ అంతర్ని చూసేసరికి ఒక్కసారిగా ప్రాణాలు ఎగిరినట్టుగా అనిపించింది ముకుందరావుకి. దాంతో తడబడిపోతూ ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు ముకుందరావు. మనసులో చెలరేగుతున్న భయాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఎందుకంత కంగారు తాతయ్య, ఏం చేస్తున్నావో చూడటానికి వచ్చాను. అంతలో ఫోన్ మాట్లాడుతున్నావు, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నిలబడి చూస్తున్నానన్నాడు అంతర్ గది లోపలికి వస్తూ. నేను రెస్ట్ తీసుకోవాలి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అన్నాడు ముకుందరావు. నిజమే, నువ్వు చాలా రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే చాలా చాలా పెద్ద పనులు చేస్తున్నావు కదూ అన్నాడు అంతర్. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా నీకు అన్నాడు ముకుందరావు. ఎందుకు తెలియదు, బాగా తెలుస్తుంది, కానీ తెలియని విషయాలే చాలా ఉన్నాయి. అవి తెలిసే వరకు నువ్వు చాలా క్షేమంగానే ఉంటావులే అని అన్నాడు అంతర్. నా మీద ఈగ వాలినా సరే నీ రక్తం కళ్ళ చూస్తాడు వాడు అని అన్నాడు ముకుందరావు అంతర్తో. ఎవడు వాడు అన్నాడు అంతర్. వాడు నా అని ఆగిపోతూ, మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. వాట్సాప్ నెంబర్ 6300. నా కొడుకు అన్నాడు ముకుందరావు. లేదు, నోటి వరకు వచ్చిన నిజాన్ని రాయడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ ఎంతవరకు దాస్తావో, ఏం చేస్తావో, ఏమేమి చేయిస్తావో చెయ్యి, నీ ఇష్టం. ఒక్కసారి నిజం నా ముందు అంటూ నిలబడితే ఆ రోజు నన్ను ఆపడం ఎవరి తరం కాదు అన్నాడు అంతర్. ముకుందరావు కూడా ఏదో అనబోయేంతలో అక్కడికి వచ్చింది దేవయాని. అంతర్, నువ్వు ఇక్కడే ఉన్నావా? మీ తాతయ్యతో ముచ్చట్లు తర్వాత ఆడదు కానీ ముందు వెళ్ళి బట్టలు మార్చుకో అంది దేవయాని. నిజమేనమ్మా, పరిస్థితులు చూస్తూ ఉంటే ఎవరికో బాగా దరువు పీకాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. దానికి పంచకట్టు కన్వీనియంట్గా ఉండదు. బట్టలు మార్చుకుంటానన్నాడు అంతర్ ముకుందరావు వైపే ఓరగా చూస్తూ. సింహం ముందు కుందేలు తాటాకు చప్పుళ్ళు చేసిందంట అని అంటూ నవ్వాడు ముకుందరావు నిగూఢంగా. అంతర్ ఏదో అనేలోపుగానే, అవును మామయ్య గారు, మీరు బాగా చెప్పారు, నా కొడుకు సింహమే అని అంది దేవయాని ముకుందరావు మాటల్ని మరోలా అర్థం చేసుకుంటూ. ఆమె అన్న మాటలకి ముకుందరావు మొహమంతా కూడా మాడిపోయినట్టుగా అయిపోయింది. కానీ అంతర్ మాత్రం దేవయాని బుగ్గలు 2 పట్టుకుని చిన్నగా ఊపుతూ, మా అమ్మ బంగారం అని అంటూ చిన్నగా హత్తుకున్నాడు అంతర్. నేను బంగారం అవునో కాదో నాకు తెలియదులే, కానీ నా పంచ ప్రాణాలు మాత్రం నువ్వే నాన్న అని అంటూ కొడుకుని ప్రేమగా హత్తుకుంది దేవయాని. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూసిన ముకుందరావు మనసులో రగిలిపోతూ, అమ్మా దేవయాని, అడగడం మర్చిపోయాను, ఇంతకీ పెళ్ళికొడుకు పేరేంటి అని అడిగాడు ముకుందరావు అంతర్ వైపే క్రూరంగా చూస్తూ. అది వింటూనే కంగారుగా, అమ్మ చెప్పడం మర్చిపోయాను, మీ కోడలను ఒకసారి రమ్మని పిలవ్వా, చిన్న పని ఉందన్నాడు అంతర్. కోమలి మన చుట్టాలో ఎవరికో తెలియదు కదరా, అందుకే చుట్టాలకి పరిచయం చేశాను, వాళ్ళతో మాట్లాడుతోందంది దేవయాని. తర్వాత మాట్లాడుతుందిలేమ్మా, ముందు తనను ఒకసారి రమ్మను అన్నాడు అంతర్ కంగారు పడిపోతూ. ఏంటో నువ్వు అసలు అర్థం కాదురా, ఏదైనా గుర్తొస్తే చాలు వెంటనే జరిగిపోవాలంటావు, ఉండు కోమల్ని పిలుస్తానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది దేవయాని. దేవయాని గది గుమ్మం దాటి బయటకు వెళ్ళేంత వరకు అలా సైలెంట్గా ఉన్న అంతర్ ఒక్కసారిగా తలుపుల దగ్గరికి వేసి ముకుందరావు పీక పట్టుకొని, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నించున్న చోటే పాతేస్తాను జాగ్రత్త అంటూ నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో అన్నాడు అంతర్. అంతర్ పట్టులో ఉన్న బలానికి విలవిల్లాడుతున్న ముకుందరావు వెకిలిగా నవ్వుతూ ఉన్నాడు. అతని నవ్వు చూసే కొద్దీ అంతర్లో కోపం మరింతగా పెరుగుతూ ఉంది. పచ్చని పెళ్లిలో ఇలాంటివి జరిగి పెళ్ళి ఆగితే ఆ జంటకి నానా తలవంపులు అని ఆలోచిస్తున్నానే, కానీ నువ్వు చేసిన పనులన్నిటికీ ఇక్కడికిక్కడే చంపేసేవాణ్ణి లేకపోతే అంటూ ముకుందరావుని విడిచిపెట్టాడు అంతర్. ఆ పట్టుకి దగ్గుతూ, కాస్త సర్దుకున్న తర్వాత, నువ్వు నన్నేమీ చేయలేవురా, కాస్త సమయం ఓపిక పట్టు, నువ్వు అది ఒకే దారిలో ప్రయాణమై పైకి పోదురు గాని అన్నాడు ముకుందరావు వెకిలితో కూడిన నవ్వుతూ. వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, నీలో తెగ కాన్ఫిడెంట్ కనిపిస్తోంది, ఎందుకని, ఒకవేళ వాడు వస్తానని అన్నాడా ఏంటి అన్నాడు అంతర్ ఆ మాటకే కంగారు పడిపోతూ. ఎవడు వాడు, ఎవరు నాకు తెలియదే అన్నాడు ముకుందరావు బొంకుతూ.
అయ్యో తెలీదా? తెలియకుండానే మొన్న ఇంట్లో కోమలి నేను ఒంటరిగా ఉన్నామన్న సంగతి వాడికి ఫోన్ చేసి చెప్పావా? గుండె నొప్పి ఫ్రెండ్కి వచ్చిందని అబద్ధమాడి సరిగ్గా ఆ సమయానికి నువ్వు బయటకు వెళ్ళావా? అయినా ఎప్పుడు వాళ్ళకు వీళ్ళకు గుండె నొప్పి నడ్డి నొప్పి అని చెప్తూ ఉంటావు. ఆ గుండె నొప్పి ఏదో నీకే వచ్చి నువ్వు ఎందుకు పైకి పోవో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అన్నీ తెలిసి కూడా ఆ రోజు ఇంట్లోనే ఉన్నాను అంటే దాని అర్థం వాడెవడో తెలుసుకోవాలనే కానీ నీ ప్లాన్ తెలియక కాదు. నాకు త్రుటిలో మిస్ అయ్యానని మీరు అనుకుంటున్నారు. త్రుటిలో వాడిని చూడకుండా మిస్ అయ్యాను అని నేను అనుకుంటున్నాను. సరే ముసలోడివి, నీకు ఇవన్నీ ఎందుకులే, కానీ నీతో నాకు మొదటి నుంచి పడదు. ఇప్పుడు కొత్తగా బయట ఊరు అది చూట్టాల మధ్య నీ పరువు పోవడం ఎందుకులే కానీ అని ఆలోచిస్తూ మౌనంగా ఉంటే తెగ పెట్టరైపోతున్నావు. ఇకపై అమ్మని కానీ కోమలిని కానీ ఏవైనా అన్నా నలుగురిలో చులకన చేసినా ఏం చేస్తానో నాకే తెలియదు. మేబీ చంపేయొచ్చు కూడా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతర్. తన గదిలోకి వెళ్ళి కోపంతో బుసలు కొడుతూ, అయితే ఇక్కడికి రావడానికి సిద్ధపడుతున్నావన్నమాట. నాకు కూడా కావాల్సింది అదేరా. ఈసారి నా కంట నువ్వు పడితే నువ్వో నేనో తేలాలి. ఈ కథకి ముగింపు ఏదైనా సరే అది నీ అంతం చూసిన తర్వాతే జరుగుతుందని మనసులో అనుకుంటూ షర్ట్ బటన్స్ విప్పుతున్నాడు అంతర్ డ్రెస్ మార్చుకోవడం కోసం. అంతలో సడన్గా గదిలోకి వచ్చింది కోమలి. ఒక్కసారిగా కోమలిని చూస్తూ, ఓయ్ బుద్ధి లేదా నీకు? కనీసం తలుపు అన్నా కొట్టి రావడం తెలియదా అంటూ అటువైపుకు తిరిగి షర్ట్ బటన్స్ మళ్ళీ పెట్టేసుకున్నాడు అంతర్. నాకు బుద్ధి బాగానే ఉంది. డ్రెస్ మార్చుకునేటప్పుడు కనీసం లాక్ వేసుకోవాలని మీకు తెలియదా అంది కోమలి. నేను మగాణ్ణి, ఆడపిల్లలాగా తలుపులన్నీ బిడాయించుకొని బట్టలు మార్చుకోమంటావా ఏంటి అన్నాడు అంతర్ అటువైపు తిరిగే. ఓ అలానా? అయితే ఇంకా సిగ్గుపడ్డం దేనికి? ధైర్యంగా పెళ్లి పందిరి మధ్యలోకి వెళ్ళి బట్టలు మార్చుకోండి అంది కోమలి. యూ అంటూ ఒక్కసారిగా ఇటువైపు తిరిగిన అంతర్ కోమలిని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు. డార్క్ ఆరెంజ్ కలర్ లంగా, దానికి ముదురు ఆకుపచ్చ బార్డర్, అదే క్లాత్తో కుట్టించిన బుట్ట చేతులున్న జాకెట్, ఆకుపచ్చ ఓని వేసుకొని లూజ్గా జడేసుకొని పువ్వులు పెట్టుకొని ఉన్న కోమలిని చూస్తూ మైమర్చిపోయాడు అంతర్. ఇప్పటి వరకు కోమలిని చుడిదార్ చీరలోనే చూశాడే కానీ ఇలా లంగా ఓనిలో చూడడం ఇదే మొదటిసారి అవడంతో కనురెప్పలు వేయడం కూడా మర్చిపోయి కోమలిని అలాగే చూస్తూ ఉన్నాడు అంతర్. అంతర్ చూపులకు కాస్త సిగ్గుపడుతూ తలదించుకొని, ఎందుకో పిలిచారంట, అత్తయ్య చెప్పారు అంది కోమలి. అంతర్ కోమలికి దగ్గరగా వచ్చాడు. చాలా ముద్దుగా అనిపించింది కోమలి. ముద్దు పెట్టుకోవడానికి అన్నట్టుగా కాస్త ముందుకు వంగాడు అంతర్. అది గ్రహించిన కోమలి సడన్గా తన అరచేతిని అడ్డుగా పెట్టింది. కోమలి అది గమనించిన అంతర్ ఒక్కడుగు వెనక్కి వేస్తూ కోమలిని చూసి సారీ అన్నాడు అంతర్. కోమలి ఏమీ మాట్లాడలేకపోయింది. కోమలి అని పిలిచాడు అంతర్. ఏంటన్నట్టుగా కళ్ళు చిన్నగా పైకెత్తి చూసింది కోమలి. నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు అన్నాడు అంతర్. ఎందుకో కోమలికి గొంతు దాటి మాట బయటకు రావడం లేదు. నిజానికి కోమలికి కూడా పంచే షర్ట్లో అంతర్ చాలా బాగా నచ్చాడు. కానీ ఆ విషయం బయటకు చెప్పలేకపోతోంది కోమలి. దాంతో నిదానంగా కళ్ళు దించి నేల చూపులు చూస్తోంది కోమలి. కోమలి ఐ లవ్ యూ అని అన్నాడు అంతర్ సడన్గా. ఆ మాటతో ఒక్కసారిగా అంతర్ వైపే చూస్తూ తాను విన్నది నిజమో కాదో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయింది కోమలి. నిజం చెప్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. కానీ నువ్వు ఈ మాట నమ్మవని నాకు బాగా తెలుసు అని అంతర్ అంటూ ఉండగానే ఒక్కసారిగా కోమలి అంతర్ దగ్గరికి వచ్చి అంతర్ని గట్టిగా హత్తుకుంది. అంతే, అంతర్ మాటలు అక్కడితో ఆగిపోయాయి. నిదానంగా అతని చేతులు కోమలి చుట్టూ పెనవేసుకున్నాయి. ఎందుకో తెలియదు అంతర్ కళ్ళలో నుండి కన్నీళ్లు జాలువారాయి. కోమలి ఎప్పటి నుండో నీకు చెప్పాలనుకున్న మాటలు ఇవి, కానీ చెప్పడానికి నాకు మాటలు దొరకలేదు. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇక ఎప్పటికీ చెప్పలేనేమో. రేపు పరిస్థితి ఎలా ఉంటుందో ఏమిటో కూడా నాకు తెలియదు. మనల్ని వెంటాడే శత్రువు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తీరుతాడు. అది ఎప్పుడు ఏమిటి అన్నది నాకే తెలియదు. ఒకవేళ మా ఇద్దరికీ మధ్య జరిగే గొడవలో నేను గెలవలేకపోతే నేను చెప్పాలనుకున్న ఈ మాటలు నాలోనే ఆగిపోతాయేమో అన్న భయంతో ఇప్పుడు తెగించి ఈ మాటల్ని నీతో చెప్పానని మనసులో అనుకుంటూ కోమలిని గట్టిగా పొదవు పట్టుకున్నాడు అంతర్. మీకన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను, కానీ ఈ విషయం మీకు నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పలేకపోతున్నాను. మొదట్లో ప్రేమ ప్రేమ అని అంటూ మీరు నా వెంట పడినప్పుడు నా అందం చూసి నా వెంట పడుతున్నారేమో అని అనుకున్నాను. మిమ్మల్ని నేను తప్పుగా అనుకున్నానే, కానీ ఎప్పుడైతే మీ ప్రేమ పెళ్లి వరకు తీసుకొచ్చారో అప్పుడే నాకు మీ ప్రేమ కలిగింది. కానీ అది చెప్పలేని పరిస్థితుల్లో అప్పుడు నేను ఉండిపోయాను. కారణం నేను ఎదుర్కొన్న విపత్కర పరిస్థితి. అది నా అంతటా నేను చెప్పే వరకు మీకు దూరంగా ఉండాలని అనుకున్నాను. ఆ విషయం అనుకోని పరిస్థితుల్లో మీకు చెప్పవలసి వచ్చింది. తర్వాత ఇక నా మొహం చూడాలని అనుకున్నాను, కానీ
మీరు నాతో నార్మల్గానే ఉంటూ వచ్చారు. ఎప్పటికప్పుడు మీ ప్రవర్తనతో విస్తుపోతూనే మీతో ప్రయాణం సాగించాను. విడాకుల మీద నా సంతకాలు తీసుకున్నప్పుడు జన్మలో మీ ముఖం చూడకూడదనుకున్నాను. కానీ అదేం చిత్రము, మీరు వచ్చి మాట్లాడగానే అప్పటి వరకు నాలో అంచుకున్న మాటలన్నీ కూడా, అప్పటి వరకు ఉవ్వెత్తున ఎగసిన కోపం కానీ ఏవీ నాకు గుర్తుకు రాలేదు. ఈ పెళ్లి తర్వాత విడిపోదామని మీరన్నప్పుడు నేను ఎంతగా బాధపడ్డానో అంతే సంతోషించాను. పోనీలే, అప్పటి వరకన్నా మీతో కలిసి ఉండొచ్చని ఆనందం అనిపించిన తర్వాత విడిపోవాలని బాధ అనిపించింది. కట్టుకున్న భార్య పరాయి వాడి వైపు చూస్తేనే అనుమానించే ఈ రోజుల్లో పెళ్లి కాకముందే ఒక పశువు చేతిలో దగా పడ్డాను అని తెలిసి కూడా మీరు నన్నుగా ప్రేమించారు. మీ ఉన్నతమైన మనసుకి నేను కూడా తల వంచాను అని మనసులో అనుకుంటూ అంతర్ని మరింత గట్టిగా హత్తుకుంది కోమలి. కోమలి, నువ్వు నాకు ఒక మాట ఇస్తావా అడిగాడు అంతర్. ఇస్తాను అన్నట్టుగా చిన్నగా తలూపింది కోమలి. 24 గంటల సమయం, ఏం జరిగినా కూడా నువ్వు నన్ను వదలకు. నా కనుచూపు మేర నుండి అరక్షణం కూడా పక్కకి జరగకు అంతర్ అన్నాడు. ఆ మాటలకు ఆశ్చర్యంగా అంతర్నే చిన్నగా వదిలి అంతర్ వైపు చూస్తూ ఎందుకు అని అడిగింది కోమలి. ఎందుకు ఏంటి అని నన్ను ప్రశ్నించకు. 24 గంటల సమయం గనక నువ్వు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొని నాతో ఉంటే జీవితాంతం నీ వెంట నేను అడుగులు వేస్తానన్నాడు అంతర్. 24 గంటల సమయం కాదు, జీవితాంతం మీ వెంటే నడుస్తానంది కోమలి. అంతర్ కోమలిని దగ్గరికి తీసుకొని హత్తుకొని, వస్తాడు, వాడు ఖచ్చితంగా వస్తాడు, ఇక్కడికి వస్తాడు, మనం పారిపోకూడదు. పారిపోయి ఎట్నుంచి వాడు వస్తాడో, ఏమి ఉపద్రవం తీసుకొస్తాడని భయపడుతూ గడిపే కన్నా వాడిని ఎదుర్కొని వాడిని అంతం చేస్తేనే నువ్వు జీవితాంతం సుఖంగా ఉండగలవు. కానీ అంతవరకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను నిన్ను వదలను అని మనసులో అనుకున్నాడు అంతర్. గీతిక దగ్గరకు వెళ్ళి మాట్లాడుతూ ఆమెను రెడీ చేస్తోంది కోమలి. కోమలి కనిపించేంత దూరంలోనే కూర్చొని కోమలిని గమనిస్తూ తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు అంతర్. ఈలోగా పెళ్లి తంతంగా మొదలైంది. అందరూ హడావిడి పడుతున్నారు. అంతర్ చూపు మాత్రం కోమలి వైపే ఉంది. అదంతా గమనిస్తున్న ముకుందరావు, వాడు వచ్చిన తర్వాత నువ్వు ఎంతలా కాపలా కాసిన దానిని వాడి నుండి రక్షించలేవని మనసులో అనుకుంటూ వికృతంగా నవ్వుకున్నాడు ముకుందరావు. ముకుందరావు నవ్వుని కానీ అతని ప్రవర్తన కానీ ఏమాత్రం పట్టించుకునే పరిస్థితిలో లేడు అంతర్. పెళ్లి మొదలైంది. కోమలి పెళ్లి తతంగంలో అటు ఇటు తిరుగుతూనే ఉంది. కోమలి ఎటువైపు వెళ్తే అంతర్ అటే వెళ్తున్నాడు. కోమలిని మాత్రం అరక్షణం కూడా విడిచిపెట్టడం లేదు. అది గమనించిన చుట్టాలు, బంధువులు, ఏంటమ్మాయి మా వాడినంతలా కొంగును కట్టేసుకున్నావు, నిన్ను వదిలి క్షణం కూడా ఉండడం లేదు మా అంతర్ అంటూ నవ్వుతున్నారు వాళ్ళు. ఆ మాటలకు కోమలి సిగ్గుపడిపోయింది. అంతర్ మాత్రం అవేవీ పట్టించుకోలేదు. ఈలోపు పెళ్లికూతురు పెళ్లికొడుకు బట్టలు మార్చుకొని రండి అని పంతులు అరవటంతో పెళ్లికూతురిని గదిలోకి తీసుకొని వెళ్ళారు కొంతమంది. వాళ్ళతో పాటు కోమలి కూడా లోపలికి వెళ్ళింది. అంతర్ గమనిస్తూనే ఉన్నాడు కానీ గది లోపలికి వెళ్ళలేడు కనుక గది బయటే ఉండిపోయాడు అంతర్. కొంతసేపటికి పెళ్లికూతురు మిగిలిన వాళ్ళు కూడా బయటికి వచ్చారు కానీ కోమలి మాత్రం బయటికి రాలేదు. అంతర్ గుండె ఒక్కసారిగా బేజారు మొదలైంది. దాంతో కోమలి కోమలి అని పిలుస్తూ కోమలేది అని అడిగాడు అంతర్. పెళ్లికూతురుతో పాటు అక్కడ ఉన్న వాళ్ళని తను పెరటవైపు వెళ్ళింది అని చెప్పారు అక్కడ ఉన్నవాళ్ళు. దాంతో కంగారు పడుతూ హడావిడిగా పెరటవైపు వెళ్ళాడు అంతర్. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో అంతర్ పెళ్లిపందిరి చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నీ వెతుకుతున్నాడు. అంతలో బాబు అంతర్ అన్న దేవయాని పొలికేక విని ఒక్కసారిగా బయటకు వచ్చాడు అంతర్. దేవయాని అక్కడ కింద పడి ఉంది. అది చూసిన అంతర్ గబగబా దేవయాని దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా, ఇక్కడున్నావేంటి నువ్వు అని అడిగాడు అంతర్. బాబు, కోమలిని ఎవరో కారులో బలవంతంగా తీసుకెళ్తున్నారు, కార్లు అటువైపు వెళ్తున్నాయి చూడు అని అంది దేవయాని. దూరంగా స్పీడ్గా వెళ్తున్న కారు వైపు చూశాడు అంతర్. అనుకోకుండా కారులో నుండి ఎవరో ముసుగులో ఉన్న ఒక వ్యక్తి చేతిలో ఉన్న ఒక రాడ్డు దేవయానిపైకి విసిరేశాడు. దేవయాని తలకి ఆ రాడ్డు వచ్చి తగలడంతో కెవ్వు నరుస్తూ అక్కడే కుప్పకూలి పడిపోయింది దేవయాని. అంతర్ ఒక్కసారిగా దేవయానిని పొదవు పట్టుకొని అమ్మ అని అంటూ అరుస్తూ ఉన్నాడు అంతర్. అంతర్ అరుపులకి అందరూ కూడా అక్కడికి వచ్చి చుట్టూ గుమిగూడారు. దేవయాని తల నుండి విపరీతంగా రక్తం కారిపోతూ ఉంది. అది చూస్తూ ఉన్న అంతర్కి కారు వైపు వెళ్ళాలో లేక దేవయానిని కాపాడుకోవాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఇరుక్కునిపోయాడు అంతర్. ఇదంతా గమనిస్తున్న ముకుందరావు మాత్రం ముసిముసిగా నవ్వుకుంటూ అక్కడి నుంచి దూరంగా నిలబడి చూస్తూ ఉన్నాడు అంతర్ని. కానీ అంతలో అక్కడికి పెళ్లికూతురుగా ఉన్న గీతిక వచ్చి, బావా నువ్వు కోమలి దగ్గరికి వెళ్ళు, నేను అత్తయ్య సంగతి చూస్తానంది. దాంతో ఒక్కసారిగా గీతిక వైపు చూస్తూ జాగ్రత్త గీతిక అని చెప్పి
కారు వెనకాల పరిగెత్తడం మొదలుపెట్టాడు అంతర్. కారు వేగం, అంతర్ పరుగు వేగం సమానం కాదు కాబట్టి ఇద్దరి మధ్య దూరం పెరుగుతోంది. అది గమనించిన అంతర్కి కోపం, భయం, బాధ అన్నీ కలగలిపిన భావన మిశ్రమంగా వస్తోంది. తన ఒంట్లో ఉన్న శక్తినంతా కూడ తీసుకొని కారు వెనకాల పరిగెత్తడం మొదలుపెట్టాడు అంతర్. ఎంత ప్రయత్నించినా సరే కారుకి అంతర్కి మధ్య చాలా దూరమే వచ్చింది. దాదాపు అంతర్ కనుచూపు మేర దాటి వెళ్ళిపోతోంది కారు. అంతర్కి తన నిస్సహాయ స్థితి అర్థమవుతోంది. కానీ తను ఏమీ చేయలేని పరిస్థితుల్లో కారు అందుకోగలను అన్న ఆశ ఏమాత్రం లేకపోయినా పరిగెత్తున్న అంతర్కి ఇక తన శక్తి చాలక ఆగిపోయాడు. కారు కూడా కనుచూపు మేర దాటి వేగంగా వెళ్ళిపోయింది. ఇక అంతర్ శక్తి చాలక అక్కడే కూలబడిపోయాడు. అంతర్ తనని నిస్సహాయ పరిస్థితికి తనే కోపంతో రగిలిపోయాడు. ఒక్కసారిగా మోకాలపై కూర్చొని గట్టిగా అరుస్తూ అక్కడున్న ఇసుకపై చేత్తో బలంగా కొట్టాడు. పిచ్చి పట్టినట్టుగా అరుస్తున్నాడు. చుట్టూ ఉన్నవాళ్ళు అంతర్కి ఏం జరిగిందో అర్థం కాక వింతగా చూస్తూ నిలబడ్డారు. అతన్ని సరిగ్గా అదే సమయానికి ఊరిలో ఒక కుర్రవాడు ఎవరో రాయల్ ఎన్ఫీల్డ్ బండిపై రావడం చూసిన అంతర్ ఒక్కసారిగా లేచి, తమ్ముడు ఒక్కసారి నీ బైక్ ఇస్తావా? నా పేరు అంతర్. ఈ పక్క సందులో పెళ్లి జరుగుతోంది కదా, వెళ్ళి నా గురించి అడుగు. నీకు డబ్బులు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తారు అంటూ తను ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కాకుండా పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతున్నాడు అంతర్. ఆ వచ్చిన కుర్రవాడు ఏమీ అర్థం కానట్టుగా అలా చూస్తూ ఉన్నాడు. ఇక సహనం చచ్చిపోయింది అంతర్లో. ఒక్కసారిగా వాడి కాలర్ పట్టుకొని, ఏరా నీకు తెలుగులో చెప్తే అర్థం కావడం లేదా అంటూ ఒక్కసారిగా వాడిని అమాంతం పట్టుకొని పైకి లేపి పక్కన విసిరేసినట్టుగా పడేసి ఆ బైక్ స్టార్ట్ చేసుకుని అంతర్ మెరుపు వేగంతో కారు వెళ్ళిన దారిలో వెళ్ళాడు. అంతర్ ఎంత దూరం వెళ్ళినా కూడా ఆ కారు కనిపించలేదు అంతర్కి. దాంతో ఏం చేయాలో పాలుపోక చుట్టూ ఉన్న దారులని వెతుకుతూ ఉన్నాడు. అంతర్ స్పృహలోకి వచ్చింది కోమలి. చిన్నగా కళ్ళు తెరవడానికి ప్రయత్నించగానే జరిగిందంతా గుర్తుకొస్తోంది కోమలికి. గీతికకు చీర కట్టడంలో హెల్ప్ చేసిన తర్వాత అందరూ కూడా పెళ్లి కూతుర్ని బయటకు తీసుకొని వెళ్తున్నారు. కోమలి మాత్రం పెరట్లో పూసిన గులాబీ పువ్వుని చూస్తూ అది గీతికకు పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో పెరటి వైపు అడుగులు వేసింది కోమలి. గులాబీ మొక్కకు ఎంతో అందంగా ఉన్న ఆ పువ్వుల్ని చూసి అలా చూస్తూనే ఆ గులాబీని కోయబోతోంది కోమలి. అంతలో వెనుక నుండి ఎవరో వచ్చి కోమలి అని గంభీరమైన గొంతుతో ఆమెని పిలిచారు. దాంతో ఒక్కసారిగా తుల్లిపడి వెనక్కి తిరిగి చూసింది కోమలి. పిలిచింది ఎవరో ఏంటో చూసేలోపే తన నోరు గట్టిగా మూసి ఎక్కడికో బలవంతంగా తీసుకువెళ్తున్నారు వాళ్ళు. ఎంతగా అరవడానికి తాను ప్రయత్నించినా అది ఏమాత్రం తన వల్ల కాలేదు. ఇంకొక ముగ్గురు మనుషులు కూడా వచ్చి తన కాళ్ళు చేతులు బలంగా పట్టుకొని బయటకు లాక్కెళ్తున్నారు. గది బయట ఉన్న అంతర్ని కిటికీలోంచి చూస్తోంది కోమలి. కానీ పిలిచే అవకాశం లేకుండా వాళ్ళు కోమలి నోరు ముయ్యడంతో ఏమీ చేయలేక అరవడానికి గుంజుకుంటూ ఉండిపోయింది కోమలి. ముందుగా తీసుకొచ్చిన కారులో తనని బలవంతంగా ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. అది గమనించి తన నోరు మూసిన చేతిని గట్టిగా కొరికింది కోమలి. దాంతో చేతిని ఒక్కసారిగా తీసేశారు అతను. అదే అదునుగా భావించిన కోమలి అప్పుడే బయటకు వస్తున్న దేవయాని చూసి అత్తయ్య అని అంటూ గట్టిగా పిలిచింది. దాంతో కోమలిని చూసిన దేవయాని గబగబా పరిగెత్తుకుంటూ కోమలి దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తోంది. ఈలోపు వాళ్ళు కోమలి నోటిని మళ్ళీ గట్టిగా మూసి కారులో ఏదో వస్తువుని పడేసినట్టుగా పడేశారు. ఇక కోమలి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్తయ్య అని అంటూ దేవయానిని గట్టిగా పిలుస్తోంది. కానీ ఆ పిలుపు మాత్రం అంతర్కి ఏమాత్రం కూడా వినిపించలేదు. అంతర్కే కాదు, అక్కడున్న ఎవరికీ కూడా కోమలి పిలుస్తున్న పిలుపు వినిపించలేదు. ఎందుకంటే సన్నాయి మేళం గట్టిగా వినిపిస్తోంది. ఆ పిలుపులు ఎవరికీ వినిపించలేదు. ఈలోపు దేవయాని కారు దగ్గరికి వచ్చింది. అది గమనించిన వాళ్ళు దేవయాని చేతిని పట్టుకొని దూరంగా లాగుతున్నప్పటికీ కూడా దేవయాని మాత్రం పట్టు వదలకుండా కోమలి ఎవరమ్మ వీళ్ళు అంటూ అరుస్తూ కోమలి దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తోంది. ఎంతగా ఆమెను పక్కకి లాగడానికి ప్రయత్నిస్తున్నా కూడా దేవయాని కార్ డోర్ని పట్టుకొని వేలాడుతూ డోర్ తీయడానికే ప్రయత్నిస్తోంది. అది గమనించిన కారులో ఉన్న మరో వ్యక్తి దేవయాని గొంతు పట్టుకొని దూరంగా విసిరేసినట్టుగా తోసేశాడు. అతని బలానికి ఏమాత్రం ఆగలేక దేవయాని దూరంగా పడిపోయింది. అది చూసిన కోమలి అత్తయ్య అని అంటూ కారు నుండి దిగిపోయింది. కానీ అది ముందే గమనించిన అతను ముక్కుకి అడ్డుగా కర్చీఫ్ పెట్టాడు. కర్చీఫ్కి చల్లిన మత్తుమందు కారణంగా కోమలి స్పృహ తప్పింది. అంతవరకే తనకు గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో కోమలికి ఏమాత్రం గుర్తు రావడం లేదు. అదంతా గుర్తు చేసుకుంటూ నిదానంగా కళ్ళు తెరిచిన కోమలికి చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూస్తూ అసలు తాను ఎక్కడ ఉందో ఏంటో కూడా అర్థం కాక భయంగా దిక్కులు చూస్తూ ఉంది కోమలి. ఒక పక్క రెండు చేతుల్ని వెనక్కి విరిచి ఏదో తాడుతో కట్టినట్టు ఉన్నారు. చేతులంతా కూడా తిమ్మిరి ఎక్కి
చేతులు లాగేస్తున్న భావన కలుగుతోంది కోమలికి. దాంతో కాసేపు చేతులను గుంజుకుంది కోమలి. అయినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు. కథ ఇంకా ఉంది. మొత్తానికి కోమలి, అంతర్ తమ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టుకున్నారు. అంతర్ తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో కోమలి కూడా అర్థం చేసుకుంది. ఇంకా శత్రువుల పని పట్టాల్సిందే. మరి కోమలి కిడ్నాప్ అయ్యింది కదా, అంతర్ తెలుసుకోగలడా? అసలు ఆ ముసుగు మనిషి ఎవరో కోమలికి తెలుస్తుందా? అంతర్ కోమలిని ఏ రకంగా కాపాడబోతున్నాడు? ముకుందరావుకి ఏ రకంగా బుద్ధి చెప్పబోతున్నాడు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.